అది కనిపించాలి ఒక్క నిమిషం జరా వెళ్ళాలి ఇక ఫోటోలు పెరుగు కూడా మిల్ మేకర్ సాటర్డే రీజన్ లేవు సార్ కంపెనీ అయితే మంచి కంపెనీ రెగ్యులర్ ఇదే వాడతారా తర్వాత మాత్రం మంచిగా వస్తున్నారు రైస్ మంచిగా వస్తుంది వీడియో చూసి అవుతుంది వీడియో మరి అమూల్య పుష్పగుచ్చంతో సత్కరించు. ఎమ్మెల్యే గారు అయినటువంటి పెట్టిస్తున్నాము. కానీ ఎలా ఎనీ టైం ఏ టైంలో అయినా మన స్కూల్లో కూడా జరగాలని జరుగుతుంది అని టు అవర్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్హాన్సింగ్ ద డైట్ చార్జెస్ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు ఎంపీడీఓ గారు బస్ ఛార్జీలు పెంచడం కోసం కూడా ఆ ప్రభుత్వానికి ధైర్యం రాలే. ఇవాళ మన ముఖ్యమంత్రి మన నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు మీరు అవకాశం ఇస్తే మన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మనసుతోని ఎక్కడ హాస్టల్లో చదువుకునే పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి పప్పులు బియ్యం అన్నీ కూడా బాగున్నాయి. నేను ప్రిన్సిపల్ గారు చెప్పిన ఇవాళ నేను వస్తానని మాకు మంచిగా వండి పెట్టరు కాదు, నేను వస్తా అప్పుడప్పుడు మధ్యలో మీకు ఎప్పుడు వచ్చేది చెప్పా. వచ్చే 2 నిమిషాల ఇట్లా మంది మార్బలం ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే వస్తా. నాకేం ప్రచారం కూడా అవసరం లేదు. కాకపోతే ఎట్లా ఉందో అవుతా అంటే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. తప్పకుండా 100% వస్తా. ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నా, ఇక్కడ టీచర్లు చెప్తా ఉన్నా, 100కు 100% నేను ఈ స్కూల్కు నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను చెక్ చేస్తూ ఉంటా. గీజర్లు ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే చలి బాగా పెడతా ఉంది. కొంతమంది పిల్లలకు చల్లటి నీళ్ళు వాడని పిల్లలు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా మన పిల్లలే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూద్దాం. మరి ఇంకా కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మోమాటం లేకుండా చెప్పండి, సాధ్యమైనంత వరకు మనం మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి డైట్ ఛార్జీలు పెంపుదల ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మిగతా వేరే వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్ద పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సవరించినటువంటి డైట్ ఛార్జీలను ప్రస్తుత కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. వ్యవస్థ అనేది ఒకప్పటి చిన్నతనంలో ఉండేటప్పుడు ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. నూతనంగా మార్చబడిన డైట్ ఛార్జీలను ఇప్పుడు పెద్దలందరూ జిల్లాధికారి జ్యోతిరావు పూలే స్కూల్లో ఫుల్ అయిపోయినాయి. సార్ ఒక్క నిమిషం సార్. बात करना है।
ఉన్నాయి. మధ్యాహ్న భోజనము అన్ని వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరు చదువుతున్న సుమారు 6 మంది నిరుపేద ఈ రోజు నుంచి 10 రోజుల మీ జ్యోతిరావు పులే మీ స్కూల్లో మీకు సరిపోయాలని వాడు గడ్డి మంచాలి గడ్డి మంచాలి అది అట్లా అసలు తోట అసలు మరి మర్ర కూడా ఆ పక్కకి చెప్పుకోవడం మనము మందు చల్లేటప్పుడు డబ్బలకి గడ్డి ఒడ్ల కొట్టే గడ్డి ఒడ్ల కొట్టేది అదే నారమడి అలుక్కొని తన్నీరు తీసినాక తెల్లాలేదు మర్నాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాత్రి గడ్డి మంది చల్లి మొత్తం నారుని చంపేసింది. దాదాపు ఎంత నష్టం జరిగి ఉంటుంది మీకు? దాదాపు ఒక 12 బస్తాలు నారు వచ్చిన దాదాపు ఇప్పుడు మనం అయితే సగం నారు అయితే చనిపోయాడు కనిపిస్తాను. మొత్తం పోతున్నట్టు అనుకుంటాను. దాదాపు 15,000 రూపాయలు నష్టం ముచ్చట కాదు. కానీ ఈ రైతుగా మరి నేను వ్యవసాయం చేసుకుంటే నేను ఇట్లా నా చింత పడతా అంటే ఇట్లా నార్మల్ చంపుడు పోయిన సంవత్సరం ఇదే టైంలో నా కోతకు వచ్చిన పొలాన్ని అగ్గంటి పెట్టిపోయింది నైట్లా. అది దేవుని పుణ్యానికి మనసు చలికాలం కాబట్టి మనసుకు కాలలేదు, అవి అట్లా దక్కిపోయింది. వీడు ఇట్లా సేఫ్టీ అయినా అని చెప్పి ఇప్పుడు మొత్తం నార్మల్ని మొత్తం నారుకు గడ్డి మంది మొత్తం చుట్టూ చల్లి అంతా పోతే ఇప్పుడు మొత్తం నారు మొత్తం చచ్చిపోతుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులు. మరి రైతు అనేటోడు మరి నార్మడి కావాలంటుడా, పొలానికి కావాలంటుడా, ఇది ఏ ఊరి లేని ఇక్కడ నాకు జరుగుతుంది. మరి ఇది ఏంటంటే అధికారులు గురించి ఇట్లా తెలుసుకోవాలి. గడ్డి మంది వదిలి నాలుగు వెళ్ళి నారంతా మాడిపోతుంది. మరి ఈయన రైతుగా ఆయన కష్టం చేసుకుని బతకడానికి పడి ఎందుకు ఎంబడి పడతారు? ఎంత బాగా ఉంటే ఉంటే పిలిపియాలి, అడగాలి. నీకు తప్పు చేసినావు, ఆయన నష్టం చేసిన అడగాలి, 10 మంది వెళ్ళిపోయాలి, అప్పుడు మాట్లాడతాం. ఈ సాడుకు దొంగ దెబ్బలు పెట్టుకుంటూ పోతే మరి వ్యవస్థ ఎక్కడ దారి ఇస్తుంది? ఇవాళ ఈయన రేపు ఇంకోది అవుతుంది. మరి దీన్ని ఎట్లా షేర్ చేసుకుంటారు? దీన్ని షేర్ చేసుకునే ప్రయత్నంలో అందరూ దీనికి భాగస్వాములు అయ్యి దీనికి కోఆపరేషన్ చేసి షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. విజిట్ మీరు వయసు మనకున్నది 4 బాత్రూమ్ 4 టాయిలెట్లు మనం చెప్పినామన్నా, అవన్నీ అటు మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే మనం ఏదైతే మన పిల్లలకి ఏదైతే ఇస్తామో స్వెటర్, ఇది మా పిల్లలకి ఏవైతే ఇస్తామో అవే స్వెటర్లు మీకు కూడా ఈ రగ్గు బ్లాంకెట్ అన్నీ అదంతా సాఫ్ చేయించాలి.
మీరే తెచ్చుకుంటారు. కటింగ్ పైసలు 80 రూపాయలు. ఎన్ని వచ్చినాయి సార్ పైసలు చేస్తారు కాబట్టి వీళ్ళకు ఉంటుంది. విన్నర్లో అప్పుడే హాస్టల్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలలో ఈ విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి కావు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమం ఎస్సీ ఎస్టీ కానీ, తర్వాత జ్యోతిబాబులే హాస్టల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా కానీ, మైనారిటీ హాస్టళ్లలో ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో పిల్లలందరినీ కూడా మన ఇళ్లలో ఏ రకమైనటువంటి భోజనం చేస్తూ ఉన్నామో అదే రకమైనటువంటి భోజనం అందియాలి. మంచి సౌకర్యాలు కూడా పిల్లలందరికీ దుస్తులు కానీ, తర్వాత కాస్మెటిక్స్ కానీ, తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డైట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన హాస్టల్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 8 సంవత్సరాలుగా తీవ్ర నిరాధారణకు గురైన ఈ యొక్క హాస్టళ్లలో ఈ యొక్క డైట్ ఛార్జీలు గతంలో ఈ యొక్క 3వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలకు 950 రూపాయలు డైట్ ఛార్జ్ ఉండే. ఇప్పుడు అది 1330 రూపాయలు సంవత్సరానికి నెలకు కేటాయించడం జరిగింది. అలాగే 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు 1100 ఉండే, అది 1540 రూపాయలు. అనగా 40% ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 40% మెస్ ఛార్జీలను పెంచడం జరిగింది. అలాగే తీవ్ర నిరాధారణకు గురైన కాస్మెటిక్ ఛార్జెస్ గత 16 సంవత్సరాలుగా పిల్లలకు 62 రూపాయలు ఉండే. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన ప్రజాప్రభుత్వము 200% అంటే ఒక విద్యార్థికి 200 రూపాయలను పండుగ రోజు ఏదైతే ఇంట్లో మనము వంట చేసుకొని ఎలాగైతే మంచి భోజనం చేస్తామో అదే భోజనము ఈ యొక్క పేద విద్యార్థులకు అందించాలని చెప్పని ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు మనం ఒక పండుగ వాతావరణంలో ఒక మంచి నాణ్యమైన భోజనాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. కూడా తీసుకొచ్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి నిజమైన లబ్ధిదారులకు, నిజమైన ప్రజలకు ఇల్లు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ దశల వారీగా 6 గ్యారెంటీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన మొట్టమొదటి సంవత్సరాలు చిరుమల సరిత గారు. స్వరూప గారు, సునీత గారు, ముట్ట పిల్లలు ఎదురా రహమత్ స్వరూప ఈ వారంలో సార్ పూజ అవసరం లేదు. ఇప్పుడు ఈ గోడ కాకులు తీసేస్తారు కదా, ఉండాలని వీళ్ళు అన్నుంటుండే డబ్బడబా. ఓకే, మళ్ళీ ఏసంగి పంటకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మళ్ళీ సన్నబొట్టు పెట్టుకుంటే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి
చెప్పడం కూడా జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని రైతులందరూ కూడా సన్నబట్టు పెట్టుకోండి. బోనస్ వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మళ్ళీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటే మీరు రైతు బంధు అంటే ఐడియా ఉంటుంది, దాని పేరు రైతు భరోసా. సంక్రాంతి తర్వాత అందరి రైతుల అకౌంట్లలో ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇప్పటి మన ఎంఆర్ఓ కార్యాలయం ఇప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం కొత్తగా కట్టాలని చెప్పి. ఇక్కడ 50 లక్షలతో కొత్త ఎంఆర్ఓ కార్యాలయం కూడా మనం మంజూరు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఏదైతే గత 30 పడకల ఆసుపత్రి ఉన్నదాన్ని అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ళ ఆ 30 పడకలు తీసేసి 6 పడకలకు తీసుకుపోయింది. ఎక్కడైనా ఇలా పెద్దపల్లిలో 50 పడకల హాస్పిటల్ అంతకుముందు మున్సిపల్ కాకముందు 30 పడకలే ఉండేవాడు. నగర పంచాయతీ అయినాక అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని 50 పడకలు చేసినాం. ఇలా 50 పడకల నుండి 100 పడకలకు అప్డేట్ చేసుకుంటూ 52 కోట్ల గల పెద్దపల్లి టౌన్లో జిల్లా హెడ్క్వార్టర్ శాంక్షన్ తీసుకున్నాం. ఇవాళ ఇక్కడ శ్రీరాంపూర్లో కూడా నెక్స్ట్ టార్గెట్ ఇదే. తప్పకుండా 30 పడకల ఆసుపత్రి తీసుకోవడం రావడం కోసం 100% ప్రయత్నం చేస్తాం. నమః ఓం సిద్ధాయే నమః మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు నమో నమః భవే భవేనాది భవే భవస్వమా భవద్భవాయ నమః స్వాహా దక్షిణాస్తైస్తో శక్తిమన్నం సృజం శివ కార్యక్రమం ఋతిక్ స్వాములు వారు చేస్తూ ఉన్నారు. అటువంటి చేసేటువంటి కార్యక్రమం చూస్తూ నమస్కారం చేస్తూ ఉండాలి. సంబోధం మనం బ్రహ్మానమావాహయామి పూజయామి. ఓం రామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రప్రమదనాయ నమః సర్వబోధమనాయ నమః మనాన్మనాయ నమః సేవామదేవకాం సంబోధం మయ బ్రహ్మానమావాహయామి పూజయామి. ధరేభ్యః సర్వేభ్యో నమస్తే రుద్రభవేభ్యః గౌరవకాం సంబోధం దుష్ట బ్రహ్మానమావాహయామి పూజయామి. విద్మహే మహా ఇప్పుడు వెళ్ళిన సాగు తీస్తాయి ఇది పాండవుల గుట్ట పరిసర ప్రాంతంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంకు కాల్వ శ్రీరాంపూర్ మండల అయ్యప్ప సేవా సమితి వారు ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవస్థానానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఎల్లుండి 16వ తారీఖు రోజు ఇక్కడ ఇదే పాండవులగుట్ట పరిసర ప్రాంతంలో ఈ అయ్యప్ప దేవాలయ శంకుస్థాపన నిర్మాణ స్థలంలో శ్రీ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 9:30 ఇట్టి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున స్వాముల భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను.